జుంటి తేనె కరకుట్లు తీయ తీయని తేనెలో దోర దోర ముక్కలు నంచుకు తింటే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నువ్వు తెమ్మనే ముక్కలు చల్లారిపోతాయి రా నిన్నే కన్నెత్తి పన్నెత్తి పలుకు పరకొద్దులే నువ్వు తిన అదే 10 ఇంచేపు ఇక్కడే ఉంటావు కదయ్యా ఇంతక్క చూసావు ఇంతక్క నవ్వావు ఇంట్లో దానుకున్నావా మనం ఆరగించు పువ్వు ఆరగించు తండ్రి ఇక్క మోమాటమా బెట్టు చేస్తున్నావా ఏ రుచిగా ఉండదు అనుమానమా నేను రుచి చూసి తెచ్చాలే దోర దోరగా కాల్చాను ఇట్టే నోటు పెడితే అట్టే కరిగిపోతాయి చూడు ఆసాని నిన్నే తినవయ్య నా కన్న తండ్రి మారాము చేయకు మము కన్న తండ్రి ఆకలేసి నీవు అలమటించేవు అలమటిస్తే కనుల కన్నీరు కారు నీ కంటి నీరు నే చూడలేను నువ్వు నా కన్న తండ్రివే కానీ ఆరగించే కాసేపు నా బిడ్డవి నా చేత్తోనే తినిపిస్తా నీ సేపు తీయదు నా తండ్రి బుద్ధి బుద్ధి ఇంకెప్పుడు పరాచగలను తిను బహు తిను కరగుట్లే తేనేది సామే అలిగా ఆవులకి ఇసేసావా అది ఎత్తుకుపోయారా చెప్పు సామే పన్నెత్తి పలుకు కన్నెత్తి చూడు సామే సామే ఏంటిది నీకంట నీరా ఆకలేసా నోటికాడు కూడా లాగేశారనా చెప్పు సామి ఆనాడు నీ అత్తోరింట అమ్మోరు అగ్గిలో దూకినప్పుడే ఆడలేదు నువ్వు బొగ్గుమని మండే గరళాన్ని మింగినప్పుడు నీ కంట నీరు లేదంట ఆ ధర్మరాజు తమ్ముడు ఇంటి బద్దతో నీ నెత్తిన కొట్టినాడే ఆడలేదు నువ్వు అంతకంటే కట్టం ఇప్పుడే వచ్చిందయ్యా అయినా నిప్పులు ఊసే కంట నీరేంటి సామి ఏం బాగలేదు సామే
నాకు చాలా గుబులుగా ఉంది. చెప్పు తండ్రి. నా కోసమా? దారి తప్పిన పిట్టడు దారికొచ్చాడని సంతోషమా? నన్నాడు కొట్టారనా? నాకేం దెబ్బలు తగలేదు స్వామి. చూడు, ఈ కట్టె చాలా కట్టిది. నువ్వు కట్టిందేగా, దెబ్బలానో. ఇది నవ్వు కాదు, ఏడుపు కాదు. అలాంటి కన్నీరైతే ఆకంట కూడా ఉండాలి. నాలకపడి ఉంటుంది పాపం. అమ్మా, మందేయాల స్వామి కంటికి జబ్బొచ్చింది. ఇంత ముదిరేదాకా బాధ అనుకున్నావా స్వామి? స్వామి, ఓ సిడికి చెప్పి నిప్పుకాయ పసాకి తెస్తా. ఇక్కడ ఉన్నట్టు వచ్చేస్తాగా. చీటి కంటే సిడికి చేపాకు. నొప్ప ఏ కంటికి అని నువ్వే అడుగుతావా? ఇదేంటి, మందు కూడా చెప్పిందా? బెడిసిందా? నాకేం దారి? నా తండ్రి, ఇలాంటి పని చేశానేటి? కళ్ళు మొత్తం పాడు చేశానా? సగం లోకం చీకటి చేశానా? సగం లోకం చీకటి చేశాను తండ్రి. తెలిసింది తెలిసింది. కంటి కన్నే మందు నా కన్ను. నాదేటి, ఇది నీదేగా. ఆ కన్నుకి ఈ కన్ను మందు. ఉండు స్వామి, ఉండు. భయం లేదు, మందు కనిపెట్టేశాగా. ఆ కన్నుకి ఈ కన్నుంది. సాయం, ఏ నుంచి నా కళ్ళతో నువ్వు లోకాన్ని చూసావు, నీ ఎలుగుతో నేను నిన్ను చూశాను. నా బతుకు పండింది. పుట్టక పుట్టినందుకు తరించాను తండ్రి. మరి మూడో కన్ను నెత్తురొత్తే ఎలాగా అనుకుంటున్నావా? సామే, మూడో కన్ను నీకే కాదు, నాకు ఉంది. నువ్వే చెప్పావుగా, మూడో కన్ను అందరిలోనూ ఉంటాదని, చిన్న దీపంలా లోన వెలుగుతుంటాదని. కన్నేటి ప్రాణానికి ప్రాణమే పెట్టేస్తా. కానీ దేవరా, ఒకవేళ నిజంగా నీ మూడో కన్ను నెత్తురు చిందితే నాకు తెలిసేది ఎలా? నా రెండు కళ్ళు పోయాక మూడో కంటితో నిన్ను చూడటం నాకు తెలియదే. ఏం దారి దేవరా? ఆయన ముందు నొప్పి తగ్గనే. పరమేశ్వర, పరంజ్యోతి, పార్వతి, పరాశక్తి, పాహిమాం పాహిమాం. నాయనా, భగవంతుని కటాక్షం వల్ల భక్తుడు చరితార్థుడు కావడం సహజం. కానీ ఈనాడు అపూర్వమైన నీ అర్చనతో, నిర్మలమైన భక్తితో భగవంతుడే ధన్యుడైనాడు. కన్నులర్పించి పూజ చేసిన నీవు నేటి నుంచి భక్త కన్నప్ప అన్న నామధేయంతో ఆ చంద్ర తారార్కం భక్తజన హృదయాలలో వెలుగొందుతాం.